హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి. మరి పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. మన శరీరానికి కావలసినటువంటి పోషకాలను అద్భుతంగా అందించడంలో ఈ పచ్చడి అనేది ఏమాత్రం తీసిపోదు అని చెప్పవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మరి దానికోసం ఇక్కడ నేను ఒక 6 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకుని ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో ఒక బౌల్ మెజర్మెంట్తో అయితే తీసుకున్నాను. ఇప్పుడు పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, ఒక ప్యాన్ వేడైన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. మనకి పచ్చడికి ఆయిల్ అనేది కూడా అంత ఎక్కువ పట్టదు, కొంచెం తక్కువ ఆయిల్తోనే మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అనేది వేసుకోవాలి. పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసుకు పెట్టుకున్నటువంటి ఒక 5-6 వరకు వెల్లుల్లి వేసుకోండి. స్పైసీనెస్ కోసం ఇక్కడ నేను ఒక 15 వరకు గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీనెస్ తినాలనుకుంటే ఇంకా 5 కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడంత పసుపు, అలాగే 2-3 రెమ్మల వరకు కరివేపాకు నీట్గా వాష్ చేసి వేసుకోండి. ఒక గుప్పుడు వరకు కొత్తిమీర కూడా ఇలా చిన్నవిగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ మనకు ఫ్రై అవ్వడానికి ఒక 8 నుంచి 10 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత మనం సైడ్కి తీసి పెట్టేసుకుని కంప్లీట్గా కూల్ చేసుకున్న తర్వాత పచ్చడి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం 1 by 1 వెజిటేబుల్స్ అనేవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను దొండకాయ, క్యారెట్, సొరకాయ, వంకాయ, అలాగే కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నాను. పులుపు కోసం ఇక్కడ నేను మామిడికాయ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు మామిడికాయని యూజ్ చేసుకోవచ్చు, చింతపండు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దొండకాయ అలాగే క్యారెట్ అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వీటిని ముందుగా వేసేసుకుంటున్నాను. అలాగే వంకాయ కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వెజిటేబుల్స్ అని వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ వెజిటేబుల్స్ అని వేసుకోవాల్సిన లేదు. దోసకాయ వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు, బెండకాయ, గోకరకాయ, ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. నాకు ఇక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్స్ అయితే నేను వేసుకున్నాను. 6 టైప్స్ వెజిటేబుల్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం కొబ్బరి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ దొండకాయ, క్యారెట్ అనేది ఫ్రై అయినాయి కదా. సొరకాయ, అలాగే మామిడికాయ, టమాటో కూడా యాడ్ చేసేసుకోండి. మనం కొబ్బరి అనేది ఫ్రై చేసుకునే అవసరం లేదు, మనం పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అయితే మనకి ఫ్రై చేసేసుకోండి. దీనిపై లిడ్ పెట్టేసుకుని మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు టమాటో అలాగే సొరకాయ కూడా మొత్తం అన్ని మ్యాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కనుక మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. మనం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుంది ఈ పచ్చడి అనేది. మనం రైస్లకే కాకుండా ఈ పచ్చడిని చపాతీ, రోటీ, అలాగే టిఫిన్స్, ఇడ్లీ, దోశల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పోపు దినుసులన్నీ ఒక జార్లో వేసేసుకోండి. అలాగే ఒక చిన్న కప్ వరకు కొబ్బరి కూడా వేసేసుకుని వీటిని కోర్సుగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుని 1 టైమ్స్ అయితే మనకి చిన్న జార్ తీసుకున్నాం కాబట్టి 2 టైమ్స్ అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకుని పోపు వేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. మన పచ్చడి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. మెత్తగా అయితే అంత టేస్ట్ అనే అనిపించదు. ఇప్పుడు మనకి పచ్చడి అయితే రెడీ అయింది కదా. ఒక బౌల్లో వేసేసుకుని మిగతాది కూడా గ్రైండ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి మొత్తం అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు అనేవి వేసుకున్నాను. ఈ పోపు దినుసులన్నీ మనం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక కొంచెం చిటికెడంత ఇంగువ కూడా యాడ్ చేసుకోండి.
మనకి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి అనేది వస్తుంది. ఈ పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుని అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని మనం పచ్చడిలో వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా కమ్మగా ఎంతో హెల్తీగా మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనం ఇది పచ్చడిలో వేసేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకు తింటే సూపర్ టేస్టీ పచ్చడి అయితే ఉంటుంది. మరి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఈ పచ్చడి అనేది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. మరి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్.